హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ దీన్ని ఎట్లా పొందాలి, మీ సేవ ద్వారా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూద్దాం. సో నార్మల్గా ఇప్పుడు హాస్పిటల్స్లలో పుట్టిన పిల్లలకి డైరెక్ట్గా మనం హాస్పిటల్స్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత, బర్త్ అయిన తర్వాత అంటే పుట్టిన తర్వాత హాస్పిటల్ వాళ్ళకి ఈ పేరెంట్స్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి హాస్పిటల్ వాళ్ళే పంపిస్తున్నారు. అట్లా వాళ్ళు పంపించినాక మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 1 వీక్ కానీ 5 డేస్కి కానీ మీకు ఒక రిజిస్ట్రేషన్ మీ సేవకి వెళ్ళి మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ సేవకి వెళ్ళి ఎంటర్ చేస్తే నార్మల్గా ఇప్పుడు వాళ్ళు మున్సిపాలిటీకి పంపిస్తారు కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ ఐడి మీకు జనరేట్ అవుతుంది అనమాట. అది మా ఈ సేవలో కొట్టి చూస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. సో ఇంకా అప్పటికి పేరు పెట్టుండరు కాబట్టి మీరు ఒక పేరుని సెలెక్ట్ చేసుకొని ఆ పేరుని అయితే ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటే ఆ పేరుతోటి మీకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ అంటే పలానా తేదీన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు. అయితే ఇక్కడ పేరెంట్స్ నేమ్ అంటే మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఏంటి అనే డీటెయిల్స్ మీరు ఫిల్ చేస్తే అయిపోతుంది. సో అట్లా మీరు చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఇది 1 ఇయర్ లోపు అయిన వాళ్ళకి. కానీ 1 ఇయర్ తర్వాత ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు కంపల్సరీగా అఫిడవిట్ పెట్టాలి. లాయర్ తోటి చేయించి ఆ కొటేషన్ వేయిస్తారు కదా నార్మల్గా. సో అండ్ సో టైము, ఫాదర్, మదర్ ఇవన్నీ ఉట్టి ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది అది అఫిడవిట్ చేపిస్తే 20 రూపీస్ స్టాంప్ ఉంటుంది. అది చేయించి మీరు మీ సేవలో ఇచ్చేస్తే అట్లా కూడా మీకు తొందరగా వచ్చేస్తుంది. ఒకవేళ అఫిడవిట్ పెట్టలేదు అనుకోండి ఇంకా చాలా లేట్ అవుతుంది అనమాట. ఇది నార్మల్గా. అయితే ఇక నుండి మీ సేవకి కియోస్క్ అని ఇచ్చిండ్రు. నిమిషాలలోనే జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అయితే ఏర్పాటు చేసిండ్రు. అయితే ఇంతకుముందు మనకు క్యాస్ట్ ఇన్కమ్ మాత్రమే పొందేది కదా. నార్మల్గా మీ సేవలో ఎంటర్ చేసుడు, వెళ్ళి తెచ్చుకున్నాడు. అయితే ఇక నుంచి దరఖాస్తుల నిరీక్షణ లేకుండా సమయాన్ని తగ్గించడం కోసము మీ సేవల కియోస్క్ అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు ఎంపిక చేసి రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ రుసుము చెల్లించి ధ్రువపత్రాలను అయితే పొందవచ్చు. సో ఇది ప్రయోగాత్మకంగా మనకి నార్మల్గా ఏటీఎం కార్డు ఎట్లయితే యూజ్ చేస్తామో అట్లనే మనకి ఈ కియోస్క్ అయితే యూజ్ అవుతుంది అనేసి తెలియజేసిండ్రు. ఇక బర్త్ అంటే పుట్టిన తర్వాత ఒక 10 ఏళ్ళకు పుట్టిన వాళ్ళది అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా ఇందాక చెప్పిన కదా అఫిడవిట్ అండ్ గెస్టెడ్ సిగ్నేచర్స్. మీరు ఫర్ సపోజ్ 10th క్లాస్కి వచ్చినాక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకుంటే కంపల్సరీగా గెస్టెడ్ సిగ్నేచర్స్ కావాలి. మీ సేవకి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్తో పాటు మీ ఆధార్ కార్డు, మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కింద అండ్ అట్లాగే మీ స్టడీ సర్టిఫికేట్ 10th క్లాస్ ఉంటే 10th క్లాస్, లేదంటే ప్రీవియస్ స్టడీ సర్టిఫికేట్స్ అయినా కూడా పెట్టి మీరు ఈ సర్టిఫికేట్ని అయితే పొందవచ్చు.